హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఏ బాగుండాలి మామ. ఈ రోజు మనం రాజాసాబ్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మారుతి. ఫస్ట్లీ ఈ మూవీ ఎలా ఉందంటే, నేనైతే మిడ్ లో ఉన్నాను. అండ్ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి, హీరో నాన్నమ్మ ఒకే దగ్గర ఉంటారు. హీరో వాళ్ళ నాన్నమ్మకి కొంచెం మతిమరుపు ఉంటది. వాళ్ళ తాత కోసం వెయిట్ చేస్తూ ఉంటది. అండ్ హీరో వాళ్ళ తాతను వెతుకుతూ హైదరాబాద్ వెళ్తారు. అసలు ఎందుకు వెళ్ళారు, వాళ్ళ తాత ఎవరు, ఏం జరిగింది అనేది మిగిలిన స్టోరీ మనం మూవీలో చూడొచ్చు. అండ్ మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేసరికి ప్రభాస్ అసలు లాస్ట్ 40 మినిట్స్ పర్ఫార్మెన్స్ చాలా పీక్ లో యాక్ట్ చేశారు. అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ సెకండ్ విజువల్స్ కొంచెం చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి విజువల్స్. సెకండ్ హాఫ్ లో గానీ అండ్ ఓపెనింగ్ సీన్ లో సత్య గారి దగ్గర గానీ విజువల్స్ బాగా నచ్చాయి. అండ్ ఆర్ట్ వర్క్ కొంచెం బాగుంది. అండ్ మ్యూజిక్ బీజిఎం కూడా నాకు ఎక్కింది ఆ క్లైమాక్స్ లో గానీ. అండ్ ప్రభాస్ గారికి చేతి మ్యూజిక్ అనేది నాకు చాలా ఇంపాక్ట్ అనిపించింది. సాంగ్స్ కూడా ఓకే. అండ్ హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ ముగ్గురిది కూడా చాలా బాగుంది. మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేసరికి అన్వాంటెడ్ సీన్స్ చాలా, అంటే ట్రైలర్ లో ఒకటి చూపించి థియేటర్ కి వెళ్ళేసరికి మెజారిటీ ఆఫ్ ద సీన్స్ లేవు, అవి కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. అండ్ ఆల్సో కామెడీ ఎక్కువ జనరేట్ అవ్వలేదు. ఓకే, ప్రభాస్ గారు కామెడీ చేస్తున్నారు కానీ అది మనకి కనెక్ట్ అవ్వలేదు మెజారిటీ ఆఫ్ ద సీన్స్ లో. అండ్ నరేషన్ కూడా కొంచెం వీక్ గా ఉంది. అండ్ ఓకే, అంటే ముగ్గురు హీరోయిన్స్ దగ్గర త్రూ అవుట్ ద మూవీ స్టక్ అయిపోయినట్టు అనిపించింది. బట్ లాస్ట్ 40 మినిట్స్ మారుతి గారు ఏదైతే అన్నారో అది చాలా ప్రామిసింగ్ గా తీశారు, అది మెచ్చుకోవచ్చు. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ గా రాజాసాబ్ మూవీకి సినిమా పోస్ట్ ఇస్తున్న రేటింగ్ 2/5. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్ట్. థ్యాంక్ యూ.